రైట్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు సమావేశం తర్వాత బీఏసీ సమావేశం జరగబోతుంది. ఈ బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండా వంటి అంశాలపై కూడా నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఈసారైనా వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా లేదా అనే అంశంపై కూడా ఆసక్తి నెలకొంది. రైట్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏపీలో స్టార్ట్ కాబోతున్నాయి. ఈ అంశంలో ఉత్కంఠ అయితే ఒకటి కొనసాగుతుంది. జగన్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై కూడా ఒక చర్చ నడుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీపిక ముఖ్యంగా ఏదైతే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు అంటే ఇటు ఉభయ సభలని కూడా రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా మరి ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలనేటువంటి దానిపైన కూడా బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేటువంటి దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. కాబట్టి దాన్ని బట్టి అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేటువంటి దానిపైన కూడా కొనసాగుతుంది. కాబట్టి మరొక వైపు కనుక చూసుకుంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేటువంటి దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏదైతే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చెప్పినటువంటి నేపథ్యంలో అంటే ఒకవేళ కనుక ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకపోతే అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా అక్కడ అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి రేపు జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేటువంటి దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మాజీ సీఎం జగన్ అధ్యక్షతన అటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. మరి ఈ సమావేశానికి సంబంధించి కూడా అసెంబ్లీలోకి సంబంధించి ఎలాంటి అంశాల ముందు చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే గతంలో జగన్ కూడా మన మీడియా సమావేశం నిర్వహించినప్పుడు కూడా చెప్పారు, ఏదంటే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి 5 నిమిషాలు లేదంటే 2 నిమిషాలు లేదా 10 నిమిషాల సమయం తనకు ఇవ్వటం కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాగో లేదనంటే కనీసం ప్రజల తరపున ఒక ప్రతినిధిగా వినిపించాల్సినటువంటి ఒక ప్రతిపక్షం లేదు. కాబట్టి తనకు కనీసమైనటువంటి సమయం ఇస్తే కనుక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి తనకు తగినటువంటి సమయం కనుక కేటాయిస్తే ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరవుతానని మరి జగన్ కూడా చెప్పగానే చెప్పారు. మరి కోర్టులో ఈ అంశం కూడా ఉంది. కాబట్టి మరి కోర్టు ఏ విధంగా ఒక నిర్ణయం తీస్తుంది, ఒక నిర్ణయం ఇవ్వబోతా ఉంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా లేదా దీనిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రేపు 3 గంటలకు మాత్రం అటు ఎమ్మెల్యేలతోనూ ఇటు ఎమ్మెల్సీలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్పీ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో ఎలాంటి అజెండాలతో ముందుకెళ్లాలనుకుంటున్నారు, లేదంటే అసెంబ్లీలోనూ లేదంటే మండలిలోనూ ఎలాంటి అంశాలను ప్రభుత్వం ముందు ఉంచబోతా ఉన్నారు అనేటువంటి దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. మరొక వైపు ఇటు ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ సమావేశాలకు అందరూ కూడా హాజరు కావాలి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తగినటువంటి సమయం కేటాయిస్తాము, ప్రతి ఒక్క సమస్యను కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా అసెంబ్లీలో చర్చించి తగినటువంటి ఏదంటే సమయాన్ని తీసుకోవాలని అటు ప్రభుత్వము అదేవిధంగా స్పీకర్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మరి ఈ 2 విషయాలపైన కూడా రేపు ఉదయం 9 గంటలకు తెరదగనుంది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కూడా సర్వత్రా కూడా చర్చ కొనసాగుతూనే ఉంది. మరి రేపు నిజంగానే కేంద్ర కార్యాలయంలో ఒకవేళ జగన్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఒకవేళ వస్తానని సమావేశాలు చెప్తే అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు ముందుకెళ్తున్నాయని కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. దీపిక. రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.